విజయవాడ నుంచి లైవ్ విజువల్స్ చూస్తున్నాం. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. వల్లభనేని వంశీకి జీజీహెచ్లో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం ఆయన్ను కోర్టుకు తీసుకొచ్చారు. ఇప్పటికే కోర్టుకు చేరుకున్నారు వంశీ తరపు న్యాయవాదులు కూడా. ఆయనకు రిమాండ్ విధిస్తే జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు కూడా చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 8 గంటల పాటు వంశీని పోలీసులు ప్రశ్నించారు. వల్లభనేని వంశీకి జీజీహెచ్లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఆయన్ను కోర్టుకు తీసుకొచ్చారు. ఇప్పటికే కోర్టుకు చేరుకున్నారు వంశీ తరపు న్యాయవాదులు. ఆయనకు రిమాండ్ విధిస్తే జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 8 గంటల పాటు వంశీని పోలీసులు ప్రశ్నించారు. పటమట పోలీస్ స్టేషన్ లో సత్యవర్ధన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో A7 ఎలినేని శివరామకృష్ణ, A8 లక్ష్మీపతిని కూడా అరెస్ట్ చేశారు. దగ్గరికి వెళ్ళకండి. వల్లభనేని వంశీకి జీజీహెచ్లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఆయన్ను కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. ఇప్పటికే కోర్టుకు చేరుకున్నారు వంశీ తరపు న్యాయవాదులు. ఆయనకు రిమాండ్ విధిస్తే జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు కూడా చేశారు. ఇక కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 8 గంటల పాటు వంశీని ప్రశ్నించారు పోలీసులు. దూరం
దగ్గరికి వెళ్ళకండి. ప్రస్తుతం వల్లభనేని వంశీని కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. రిమాండ్ విధిస్తే దానికి కూడా తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అదేవిధంగా ఆయనతో పాటు అరెస్ట్ చేసిన మరో ఇద్దరిని, మొత్తం ముగ్గురిని కూడా ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి 4th ACMM కోర్టుకు అయితే పోలీసులు తీసుకొచ్చారు. ముగ్గురికి కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కోర్టు దగ్గరికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడానికి ఏపీపీ కళ్యాణి, అదేవిధంగా వంశీ తరపున వాదనలు వినిపించడానికి మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయితే కోర్టులో సిద్ధంగా ఉన్నారు. న్యాయమూర్తి వచ్చిన వెంటనే ఈ కేసుకు సంబంధించి రిమాండ్ విధించాలని చెప్పి న్యాయస్థానం దృష్టికి పోలీసులు తీసుకెళ్లబోతా ఉన్నారు. అదేవిధంగా ఇది అక్రమ అరెస్టు అనే అంశానికి సంబంధించి కూడా కొన్ని విషయాలను న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లడానికి వంశీ తరపున న్యాయవాదులు కూడా సిద్ధంగా ఉన్నారు. న్యాయమూర్తి వచ్చిన వెంటనే ఈ కేసుకు సంబంధించి వాదనలు కూడా జరగబోతా ఉన్నాయి. వాదనల అనంతరం వంశీకి రిమాండ్ విధిస్తారా లేకపోతే ఏంటి అనేది అయితే కొంత ఆసక్తి నెలకొంది. అదేవిధంగా వంశీతో పాటు కోర్టు ప్రాంగణం దగ్గరికి ఆయన సతీమణి కూడా వచ్చి చేరుకున్నారు. వంశీకి రిమాండ్ విధిస్తే కనుక ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఆ వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పు వెల్లడించిన తర్వాత అక్కడ నుంచి భారీ బందోబస్తు నడుమ ఆయన్ని అక్కడ నుంచి తరలించే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది. శ్రీకాంత్, వంశీతో పాటు ఆయన భార్య కూడా కోర్టుకు వచ్చారు. ఇంకా ఎవరెవరు వచ్చారు శ్రీకాంత్? ప్రధానంగా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ ఎవరైతే అరెస్ట్ చేశారో ఆ ముగ్గురికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పోలీసులు కోర్టు ప్రాంగణం బయటే నిలిపివేయడం కూడా జరిగింది. ప్రధానంగా కుటుంబ సభ్యుల వరకు మాత్రమే పైకి కోర్టు దగ్గరికి కూడా అనుమతించారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపట్లోనే వంశీని కోర్టుకి తీసుకొచ్చారు కాబట్టి కొద్దిసేపట్లో విచారణ ప్రారంభం కాబోతుంది. దాని తర్వాత రిమాండ్ విధిస్తుందా ఏంటా అనేది అయితే కొద్దిసేపట్లో మనకు క్లారిటీ వస్తుంది. స్వాతి, ప్రస్తుతం అయితే కోర్టు ముందు ప్రవేశపెట్టారు. A7, A8 ని కూడా జడ్జి ముందు ప్రవేశపెడతారా శ్రీకాంత్? ఖచ్చితంగా కూడా ముగ్గురిని వాళ్ళ పోలీసులు అరెస్ట్ చూపించారు. ఇదే కేసు, ఒకే కేసులో వీళ్ళందరూ కూడా నిందితులుగా ఉన్నారు. మొత్తం 8 మంది నిందితులుగా ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ముగ్గురిని వంశీ సహా A7 శివరామకృష్ణ, A8 గా ఉన్న లక్ష్మీపతి ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాబట్టి ఒకే కేసులో ముగ్గురిని కూడా న్యాయమూర్తి ముందుకి హాజరుపరుస్తారు. అందరి మీద కూడా ఒకే రకమైన కేసులు కూడా సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నేపథ్యంలో వాదనల అనంతరం వీళ్ళకి సంబంధించి ఏం జరుగుతుంది అనేది అయితే కొద్దిసేపట్లో తెలుస్తుంది. రిమాండ్ విధిస్తే కనుక బందోబస్తు నడుమ వంశీని జైలుకి తరలించడానికి అయితే ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ అయితే సిద్ధం చేసింది. శ్రీకాంత్, వంశీ అనుచరులు కూడా కోర్టుకు దగ్గరికి వచ్చినట్లు తెలుస్తోంది. విజువల్స్ లో నినాదాలు చేస్తున్నారు. ఒకవేళ రిమాండ్ విధిస్తే అక్కడ ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు శ్రీకాంత్? నుంచి అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చిన ఆ తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే 8 గంటల పాటు వంశీని విచారించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా వంశీకి సంబంధించిన వర్గీయులు, వైసీపీ సానుభూతి పరులు కొంతమంది వస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు వాళ్ళని ఎక్కడికక్కడ వాళ్ళని ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేయకుండా ఉండటానికి అన్ని చర్యలు చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. ఇదే నేపథ్యంలో కొంతమంది ఆయన వర్గీయులు కూడా కోర్టు ప్రాంగణం దగ్గరికి వచ్చినప్పటికీ కూడా భారీ బందోబస్తును విజయవాడ పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కోర్టు దగ్గర స్పష్టంగా ఉంది. దీంతో వాదనలు పూర్తయ్యాక రిమాండ్ విధించినా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండటానికి అనుకూలంగా అన్ని ఏర్పాట్లు బందోబస్తుని అయితే పోలీసులు సిద్ధం చేశారు. స్వాతి, ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది శ్రీకాంత్ కోర్టు దగ్గర? కూడా చాలా పైన సమయం అయితే పట్టే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఒకవైపున వంశీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించాలి, దానికి కౌంటర్ గా అటువైపు ప్రభుత్వం తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించాలి. కాబట్టి ఇరు వర్గాల నుంచి వాదనలు విన్న తర్వాతనే న్యాయమూర్తి తీర్పును కూడా తెలియజేస్తారు. దీనికి మొత్తానికి ఒక 20 నిమిషాల నుంచి అరగంట పైన సమయం అయితే పట్టే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. స్వాతి, రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.